is measured in either in kilometers or in meters, and time వచ్చి hours లో అనుకున్నాం. hours, minutes and seconds. Speed వచ్చి kilometer per hour and meter per second. When you are finding speed or distance something, the time వచ్చి ఖచ్చితంగా either hours లోనే ఉండాలి, లేదంటే seconds లోనే ఉండాలి, కానీ minutes లో ఉండకూడదు. Right? When the time is given in minutes, then you have to convert it into a seconds or an hours. అదేనా? ఇప్పుడు అవర్స్ ని మనకి మినిట్స్ లో ఇచ్చినట్టు ఖచ్చితంగా సెకండ్స్ లో అన్నా కన్వర్ట్ చేయాలి అండ్ అవర్స్ లో అన్నా కన్వర్ట్ చేయాలి. అంటే సెకండ్స్ లో ఎప్పుడు కన్వర్ట్ చేస్తాం, అవర్స్ లో ఎప్పుడు కన్వర్ట్ చేస్తాం అనేది వాడు ఇచ్చిన డిస్టెన్స్ స్పీడ్ ని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, వాడు డిస్టెన్స్ కిలోమీటర్స్ లో ఇచ్చి మనకి టైమ్ మినిట్స్ లో ఇచ్చాడు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అవర్స్. లేదంటే డిస్టెన్స్ మీటర్స్ లో ఇచ్చి టైమ్ స్పీడ్ 500 చేయమని అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మినిట్స్ ఇంటూ సెకండ్స్. కన్వీనియంట్ ని బట్టి కన్వర్ట్ చేసుకోవాలి. రైట్? అండ్ డిస్టెన్స్ ని కిలోమీటర్స్ ని మీటర్స్ లో కన్వర్ట్ చేయడానికి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 1000, అండ్ మీటర్స్ ని కిలోమీటర్స్ లో కన్వర్ట్ చేయడానికి యూ హ్యావ్ టు డివైడ్ విత్ 1000, యాజ్ వెల్ యాజ్ అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయడానికి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 60 అండ్ మినిట్స్ ఇంటూ సెకండ్ అనదర్ 60. ఇందునా ఇది నేను చెప్పుకున్నామా, అవర్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60, అండ్ మినిట్స్ ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60, and hours into seconds you have to multiply with 60 into 60, which is equals to 3600. Then hours is converted into seconds. Same thing, minutes ni minutes ni hours lo convert cheyalante divided by 60, and seconds ni minutes lo convert cheyalante you have to divide with 60. Seconds into hours you have to multiply 1 by 60. ఇది వచ్చి సెకండ్స్ మినిట్స్ లో కన్వర్ట్ అవుతుందండి. ఇఫ్ యూ మల్టిప్లై విత్ అనదర్ 1 by 60, దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ అవర్స్. సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 3600. గాట్ ఇట్? అండ్ ఇంకో కన్వర్షన్ ఉంది. డిస్టెన్స్ అయిపోయింది, టైం అయిపోయింది. ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్పీడ్. స్పీడ్ మనకి ఎలా ఇస్తాడు, ఐదర్ కేఎంపిహెచ్ అంటాడు, కేఎంపిహెచ్ అంటాడు అంటే కిలోమీటర్ పర్ అవర్ ఇస్తాడు. వెన్ ఎవర్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ కేఎంపిహెచ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్స్ లో కావాలంటే ఏం చేయాలి చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఐదర్ ఇట్ ఇస్ 5/18 ఆర్ 18/5 అనేది కొంచెం డౌట్ ఉంటుందండి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, కిలోమీటర్ పర్ అవర్ ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. కిలోమీటర్ కి ఎన్ని మీటర్లు, ఇట్ ఈస్ 1000 meters per, అంటే డివైడెడ్ బై అవర్ కి ఎన్ని సెకండ్స్, 3600. వెన్ యూ గెట్ కన్ఫ్యూజ్ ప్లీజ్ గో త్రూ దిస్. 0 క్యాన్సిల్ అవుతుంది, 2 5 times, 2 18 times. That means if you multiply with 5/18, then kmph is converted into meter per second. For example, when we have 72 kmph అన్నాడు అనుకోమ్మా, ఎప్పుడన్నా అవసరం అయితే దీన్ని ఎలా మీటర్ పర్ సెకండ్ లో రాయాలంటే 72 into 5/18 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 times పోతుంది. దెన్ ఇట్ ఈస్ 20 meter per second. 20 meter per second అంటే 72 kmph అన్నా కానీ 20 meter per second అన్నా కానీ ఒకటే. గాట్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్, వాడు ఏమంటాడంటే స్పీడ్ ఇస్ గివెన్ as స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు 72 kmph and time is equals to, for example, 40 seconds. Then find distance. Then find distance is equals to how much అన్నాడు అనుకున్నాం. ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు, స్పీడ్ వచ్చి కేఎంపిహెచ్ లో ఇచ్చాడు, టైం వచ్చి సెకండ్స్ లో ఇచ్చాడు. డైరెక్ట్ గా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం స్పీడ్ ఇంటూ టైం అని రాయలేం. వై? బికాస్ ద యూనిట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. అయితే దీన్ని అవర్స్ లో కన్నా కన్వర్ట్ చేయాలి, దేన్ని లేదంటే దీన్ని మీటర్ పర్ సెకండ్స్ లో కన్నా కన్వర్ట్ చేయాలి. ఇది అప్పుడు ఏం చేయాలి, బెటర్ ఇది మీటర్ పర్ సెకండ్స్ లో కన్వర్ట్ చేసేసుకోవడం ఈజీ, ఎందుకంటే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. 72 kmph అయినా కానీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 20 meter per second అవునా, ఎందుకంటే దీన్ని యూ హ్యావ్ టు మల్టిప్లై 72 into 5/18, దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఇది ఇందులో 4 times క్యాన్సిల్ అవుతుంది, దెన్ ఇట్ ఈస్ 20 meter per second. సో స్పీడ్ వచ్చి
20 మీటర్ పర్ సెకండ్ లో ఉంది, టైం వచ్చి 40 సెకండ్స్. అంటే ఇక్కడ సెకండ్స్ లో ఉంది, ఇక్కడ సెకండ్స్ లో ఉంది, కాబట్టి నౌ వీ కెన్ గో త్రూ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇన్ టూ టైమ్ అని చెప్తాం. దెన్ యుల్ గెట్ 800 meters, రైట్. ఇది బాగా గుర్తుపెట్టేసుకోవాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫస్ట్ అట్లీస్ట్ 5 to 6 కన్వర్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. 18 kmph అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 5 మీటర్ పర్ సెకండ్. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ద మెయిన్ టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు సేవ్ టైం. టైం మేనేజ్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ప్రతిదీ మనం పెన్ను పేపర్ పెట్టి సాల్వ్ చేసుకోవాలి అంటే టైం టేకింగ్. ఈవెన్ 1 సెకండ్ సేవ్ చేసినా మనకి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తామంటే ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే 18 into 5/18 ఇది kmph కదా, ఇలా చేసుకోకుండా గుర్తుపెట్టేసుకోవాలి. వెన్ ఎవర్ ఇట్ ఈస్ 18 kmph వీ కెన్ రీప్లేస్ విత్ 5 మీటర్ పర్ సెకండ్, రైట్. 36 kmph ఎంత వస్తుందమ్మా? 10 మీటర్ పర్ సెకండ్. అంటే 36 into 5/18 ఇందులో 2 times పోతుంది, 10 మీటర్ పర్ సెకండ్, రైట్. 54 kmph, then it is 15 meter per second, and 72 kmph it is 20 meter per second. If it is a 90 kmph, 25 meter per second. It is 108 kmph, it is 30 meter per second. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అట్లీస్ట్ 5-10 గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది అంతే. Whenever you want to replace this kmph into meter per second, then you have to multiply with 5/18. Then kmph is converted into meter per second. Got it? అలాగే if you want to convert meter per second into kmph ఏం చేయాలి? మీటర్ ని కిలోమీటర్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1/1000 and సెకండ్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 1/3600, which is equals to 1/1000 into 3600/1. అంటే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది కదా. Then 0000 get cancelled. This is 18/5. So whenever you want to convert that meter per second into kmph, kilometer per hour, simply you have to multiply with 18/5. If you multiply with 18/5, then meter per second is converted into kilometer per hour. అంటే జనరల్ గా గుర్తుంటది. ఇన్ కేస్ ఎప్పుడన్నా కన్ఫ్యూజ్ అవుతే కనుక బెటర్ ఇది సొల్యూషన్. 1 meter ki, if you convert that meters into kilometers, then you have to multiply with 1/1000. And seconds ni hours lo convert cheyalante you have to divide with, multiply with 1/3600. Simplify cheste 18/5 vastundamma. Right. Now చూడండి ఇక్కడ బేసిక్స్ చూద్దాం. ఫస్ట్ question number 1, if you go with distance is equals to some 700 kilometers and speed is equals to, if you go with the 70 kmph, then time is equals to how much అన్నాడు అనుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు చెక్ విత్ యూనిట్స్. ఇది కిలోమీటర్స్ లో ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, కాబట్టి వచ్చే టైం అవర్స్ లో వస్తుంది అనేది, టైం వచ్చి అవర్స్ లో వస్తుంది. దట్స్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు చెక్ విత్ ద యూనిట్. రెండు సేమ్ పాటర్న్ లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ యూ కెన్ రైట్ ఇట్. టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ అపాన్ స్పీడ్, దట్ ఈస్ ఈక్వల్ 700/70, 10 hours అని రాసేస్తాం. ద బేసిక్ వన్. అలా కాకుండా if the speed is given as 72 kmph and time is given as like 90 minutes, then distance is equals to enta? Distance is equals to how much? So what is the distance now? The basic thing ఏంటంటే మనకి ఫస్ట్ యూ హావ్ టు చెక్ విత్ ద యూనిట్స్. స్పీడ్ ఎంత ఇచ్చాడు? 72 kmph ఇచ్చాడు. టైం వచ్చి 90 minutes ఇచ్చాడమ్మా. దెన్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? కమాన్.
108 kmph. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ మినిట్స్ ఇంటూ అవర్స్. అవర్స్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? గంటన్నర, అంటే 1.5 hours. అవునా? అప్పుడు ఏం చేయాలంటే డోంట్ గో విత్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ చేస్తే వస్తుంది. గంటన్నర అంటే వీ కెన్ రైట్ ఇట్ as 3/2. ఇట్ ఈస్ దట్ 3/2 hours అంతేనా? టైమ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. 72 ఇంటూ 3/2. ఇఫ్ యూ సింప్లిఫై యుల్ గెట్ 108 డిస్టెన్స్ కాబట్టి కిలోమీటర్స్ అంటాం. కానీ దీన్ని ఎలా సింప్లిఫై చేస్తామంటే సింపుల్ గా గంటన్నర స్పీడ్ ఎంత ఇచ్చాడు? 72 kmph. అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. 72 kmph అంటే ఇది 1 hour లో 72 kilometers ట్రావెల్ చేస్తుంది. అదే కదా దాని అర్థం. మనకి వాడు క్వశ్చన్ ఏమి వచ్చాడు? గంటన్నర అన్నాడు, అంటే 1 + ½ an hour. గంటలో 72 kilometers ట్రావెల్ చేస్తే హాఫ్ అన్ అవర్ లో ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే ఇందులో సగం ట్రావెల్ చేస్తుంది. వాట్ ఇస్ ద వాల్యూ? ఇట్ ఈస్ 72 లో హాఫ్ ఎంత? ఇట్ ఈస్ 36. Then you will get 108 kilometers. సింప్లిఫికేషన్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత అవాయిడ్ చేయాలి, రైట్? ట్రై టు గో విత్ మెంటల్ మైండ్ క్యాలిక్యులేషన్. అది అలవాటు చేసుకోవాలి. ప్రతి దానికి పేపర్ పెన్ యూజ్ చేసుకుంటే టైం సేవింగ్, టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. Now if speed is equals to 30 meter per second and time is equals to like 180 కాకుండా 210 minutes than distance in kilometers. Distance in kilometers. స్పీడ్ ఇచ్చాడు 30 meter per seconds ఇచ్చాడు అండ్ టైం ఇచ్చి 210 minutes ఇచ్చాడు. నౌ ఐ రిక్వైర్డ్ ద డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్. .6 kilometers, 6.3 kilometers. అంతేనా? Is it right? .378 kilometers. గుడ్. ఎందుకంటే 30 meter per second అనడం ఇక్కడ, and the time is in minutes. Got it? First of all, I require the distance in kilometers అన్నాడు. కిలోమీటర్స్ డిస్టెన్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్. సింప్లిఫికేషన్ ఏది ఈజీగా ఉంటుంది చూడాలి. లేదంటే డైరెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ వచ్చి 30 meter per second ఇంటూ టైం వచ్చి 210 minutes కదా. ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఇంటూ సెకండ్ అనదర్ 60. అంతేనా? 3 zeros ఉన్నాయి ఇక్కడ. 3 zeros and 6 3s are 18, 21, 18, 8, 2 is 16 plus 1, 17, 7, 1, 2, 378 000. ఇది meters, right? 378 000 meters. If I required kilometers, you have to divide with 1000, then 378 kilometers. It is the answer. ఎలా అన్నా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా చేసేయచ్చమ్మా. ఇది 30 meter per second అంటే ఇందాక ఆల్రెడీ చూసుకున్నాం మనం. ఇట్ ఈస్ 18 meter per second, సారీ 18 kmph. ఇట్ ఈస్ 5 meter per second. అండ్ అలాగే 30 meter per second అంటే ఏంటి? 108 kmph. గుర్తుపెట్టుకోవాలి. 30 meter per second వీ కెన్ రీప్లేస్ విత్ 108 kilometers kmph. అండ్ 210 minutes అంటే 3.5 hours. అంతేనా? ఎందుకంటే 3 6 are 18, 180 minutes అంటే 3 hours. ఇంకా 30 minutes ఎక్స్ట్రా ఉంది కదా, 3.5 hours. ఇది గంటకి 108 kilometers ట్రావెల్ చేస్తుంది. అంటే 3 గంటలు ఎంత ట్రావెల్ చేస్తుంది? 300, 324, అంటే 324 kilometers in 3 hours ప్లస్ హాఫ్ అన్ అవర్ లో ఎంత ట్రావెల్ చేస్తుంది? ఇందులో సగం ఎంత? ఇది 56. దెన్ యూ విల్ గెట్ 56 and హాఫ్ అన్ అవర్ అంటే
Yes, 54. Good. 54. Right? Then it is, if you add this, 378 kilometers. ఎలా సాల్వ్ చేయాలి? Got it? అంటే ఇది టైం సేవ్ అవుతుంది. సో కన్వర్షన్స్ అంతా క్లియర్ గా ఉంది కదా? Now ఇంకా ది మేజర్ పార్ట్ ఏం చేయాలి స్టార్టింగ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనకి వాట్ ఇట్ ఈస్ కాల్డ్ distance is equals to speed into time, right? And time is equals to distance upon speed, and speed is equals to distance upon time, right? ఇదన్నమాట. ఎప్పుడైనా మనకి డిస్టెన్స్ కాన్స్టెంట్ అన్నారంటే మీనింగ్ ఏంటంటే మా ఇక్కడ నుంచి ఇక్కడికి డి డిస్టెన్స్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డి డిస్టెన్స్ అనుకుందాం. లెట్ us 2 points A and B and the distance is D here. ఈ డి ట్రావెల్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ వీడు 60 kmph తో ట్రావెల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 hour పట్టింది అనుకుందాం. 1 hour పట్టింది అనుకుందాం. అదే వీడు 30 kmph తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పడుతుంది? ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. వీడు 60 kmph తో ట్రావెల్ చేస్తే 1 hour పట్టింది అనుకుందాం. వీడు 30 kmph తో ట్రావెల్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ 2 hours పడుతుంది. అంతేనా? అంటే మీనింగ్ ఏంటంటే వెన్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, రైట్, ఇక్కడ మనకి స్పీడ్ పెరిగింది అనుకోమా టైం ఏమవుతుంది? తగ్గుతుంది. అదే స్పీడ్ తగ్గింది అనుకో టైం ఏమవుతుంది? పెరుగుతుంది. వాట్? వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్, speed is inversely proportional to time. Speed is inversely proportional to time. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంటే స్పీడ్ తగ్గిందనుకో టైం పెరుగుతుంది, స్పీడ్ పెరిగిందనుకో టైం తగ్గుతుంది. ఇట్స్ కామన్ సెన్స్. అంటే దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు? when the distance is constant, speed is inversely proportional to time. Speed is inversely proportional to time. ఎప్పుడన్నా మనకి when the distance is constant, if speed is in AP అంటే స్పీడ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే కనుక if the speed is in AP, స్పీడ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే దాని టైం ఎందులో ఉంటుందమ్మా? దాని టైం ఈజ్ ఇన్ హెచ్పి, హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, రైట్? ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. when the distance is constant, speed is inversely proportional to time. అలాగే when the time is constant, distance is equals to speed into time. ఇక్కడ మనకి when the time is constant ఏమవుతుంది? ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఉంటుంది. డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 స్టేషన్స్ A and B. ఇక్కడ నుంచి ఇక్కడికి వాడు 1 hour లో వెళ్దాడు అనుకుందాం. when the time is constant కదా, టైమ్ ఈజ్ కాన్స్టెంట్, ఈ టైంలో వెళ్ళాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ వాడు స్పీడ్ పెంచాడు అనుకో ఏమవుతుంది? time is constant. When the time is constant, the distance is directly proportional to speed. And when speed is constant, then distance is directly proportional to time. అంటే డిస్టెన్స్ పెరిగితే టైం పెరుగుతుంది. అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ కాన్స్టెంట్ కదా, స్పీడ్ కాన్స్టెంట్ అంటే 10 kilometers ట్రావెల్ చేయడానికి వాడికి 1 hour పట్టింది అనుకోము. 20 kilometers ట్రావెల్ చేయడానికి ఎంత పడుతుంది? 2 hours పడుతుంది. If he is moving the speed of constant speed,
ఎస్ తోటి ట్రావెల్ చేసినప్పుడు 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 1 అవర్ పెట్టింది అనుకోమా, విత్ ద సేమ్ స్పీడ్, ఎందుకంటే స్పీడ్ అనేది మారదు ఇక్కడ. వై? బికాస్ ద స్పీడ్ ఇస్ కాన్స్టెంట్. ఆడు 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే 2 అవర్స్ పడుతుంది. సో వాట్ ఇట్ మీన్స్, డిస్టెన్స్ పెరిగింది అంటే టైం పెరుగుతుంది. ఇఫ్ 5 kilometers travel చేయాలంటే with the same speed as he'll take half an hour. What it means, distance తగ్గింది అంటే టైం కూడా తగ్గుతుంది. So what we can say here, when the speed is constant, distance is directly proportional to time. అంటే distance పెరిగితే టైం పెరుగుతుంది, distance తగ్గితే టైం తగ్గుతుంది. The same manner, when the speed constant and the time is constant, అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టైమ్ లో ట్రావెల్ చేస్తున్నాడు అనుకోమా, విత్ డిస్టెన్స్ డి. డిస్టెన్స్ పెరిగింది అంటే ఖచ్చితంగా అదే టైంలో ట్రావెల్ చేయాలంటే స్పీడ్ కూడా పెరగాలి. డిస్టెన్స్ తగ్గింది విత్ అదే స్పీడ్, అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ తగ్గినా పర్వాలేదు. వై? బికాస్ ద టీ ఈస్ కాన్స్టెంట్. రైట్? ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా రిలేషన్స్. అంటే మనకి when distance is constant, speed is inversely proportional to time. When speed is constant, relation మనకి distance is directly proportional to time, and when time is constant, now distance is directly proportional to speed. Right? Time, speed and distance travel చేయాలని సాల్వ్ చేయాలంటే కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ ఇదమ్మా. ఇంకా ఇన్ డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది, దాట్ విల్ డిస్కస్ లేటర్. నౌ విల్ గో విత్ ద బేసిక్స్ ఆఫ్ boats and streams. Right? Boats and streams అంటే, for example, ఇక్కడ now we'll discuss about boats. ఎలా ఉంటుంది ఇది? ఎలా ఉంటుందేమో. ఇందులో మనకి మేజర్ గా ఏముంటది అంటే బోట్ స్పీడ్ ఉంటుంది. బోట్ స్పీడ్ ద ఫస్ట్ వన్. బోట్ స్పీడ్ అంటే ఈ ట్రావెల్ చేసే బోటు ఎంత స్పీడ్ తో పోతుంది. ఈ ట్రావెల్ చేసే బోటు అంటే బోట్ స్పీడ్ జనరల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే స్టిల్ వాటర్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. స్టిల్ వాటర్ అంటే ఈ వాటర్ కి ఫ్లో ఏ ఉండదు. వీళ్ళు కాల్ ఇట్ యాజ్ చెరువులు ఉంటాయి కదా, చెరువులో జనరల్ గా ఏమవుతుందంటే కాలువల్లో వాటర్ ఫ్లో అవుతుంది కానీ, రైట్, చెరువుల్లో వాటర్ ఫ్లో కాదు. అంటే చెరువులో ఈ వాటర్ కి స్పీడే ఉండదు, కాన్స్టెంట్ గా ఉండదు. మనం బోట్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్. అంటే వాటర్ కి మనకి వాటర్ స్పీడ్ ఫ్లో ఏం ఉండదు. దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తే విల్ కాల్ ఇట్ యాజ్ ఇందులో మనం బోట్ స్పీడ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ 10 kmph, 10 kmph అంటే మీనింగ్ ఏంటంటే ఇది స్టిల్ వాటర్, చెరువులో ట్రావెల్ చేస్తే ఇది గంటకి 10 కిలోమీటర్లు పోతుంది. అంటే దీనికి ఎదురు అలలు కానీ వెనకాల అలలు కానీ ఏముండవు. దాట్ ఈస్ ద స్పీడ్ విల్ కన్సిడర్ as the speed of the boat. When we consider in the still water అంటే ఈ వాటర్ కి ఫ్లో ఏం ఉండదు అనమాట. ఈ వాటర్ కన్సిడర్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే ఈ వాటర్ అసలు కదలదమ్మా, ఐడియల్ గా ఉంటుంది. దీంట్లో బోట్ స్పీడ్ ఎంత ఉంటే అంత స్పీడ్ తెలుపు. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇస్ 10 kmph, దెన్ ఇట్ కెన్ ట్రావెల్ 10 kilometers ఇన్ స్టిల్ వాటర్. అంటే ఒక చెరువులో స్పీడ్ బోట్ 10 kilometers అంటే అది గంటకి 10 kilometers వెళ్ళిపోతుంది అంతే. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ అ లేక్ అంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది అనుకోమా, అంటే నీళ్లు పారుతుంది, కాలువ ఉంది అనుకో, నీళ్లు వెళ్తా ఉంటాయి, ఏది డౌన్ గా ఉంటే అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. రైట్? ఇప్పుడు ఇదే బోటు ఇక్కడ పెట్టామనుకోమ్మా, ఇక్కడ పెడితే అది గంటకి 10 kilometers వెళ్దు, ఈ డైరెక్షన్ లో పోతుంది అనుకో, ఏమొస్తుంది? అలల తాకిడి ఆపుతుంది అంటారు జనరల్ గా. అంటే ఇది అగైనెస్ట్ టు ద వాటర్ ఫ్లో వెళ్ళాలి.
జనరల్ గా ఈ డైరెక్షన్ పైకి వెళ్తుంది అంటే అగైనెస్ట్ టు ద వాటర్ ఫ్లో వెళ్ళండి. అగైనెస్ట్ టు ద వాటర్ ఫ్లో అన్నప్పుడు డెఫినెట్ గా ద స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ రెడ్యూస్. ఎందుకు రెడ్యూస్ అవుతుంది అంటే ఈ వాటర్ కి ఎదురెళ్ళాలి. ఎందుకంటే ఈ వాటర్ కి కొంచెం స్పీడ్ ఉంటుంది, అది స్పీడ్ తో కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది వాటర్. ఆ స్పీడ్ ఏం చేస్తుంది అంటే బోట్ స్పీడ్ ని ఆపుతుంది, కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ విల్ రెడ్యూస్. ఆపుతుంది కదా, దీనిని జనరల్ గా ఏమంటారంటే మనం విల్ కాల్ ఇట్ యాజ్ అ స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటారు, లేదంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అంటాం, లేదంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటాం. ఈ మూడిట్లు లేదనవచ్చు. అంటే వాటర్ పైనుంచి కిందకి ఇఫ్ ఇట్ ఇస్ ట్రావెలింగ్ విత్ లైక్ 4 kmph అంటే ఇది గంటకి వాటర్ 4 kilometers వెళ్తుంది అనమాట. ఈ స్పీడ్ ని ఏమంటారంటే ద ఇంపార్టెంట్ థింగ్, స్పీడ్ ఆఫ్ ద రివర్ or speed of current or speed of the stream. Speed of the stream అంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బోట్ స్పీడ్ కి లేదంటే కరెంట్ స్పీడ్ అన్నా వాటర్ స్పీడే, అండ్ స్ట్రీమ్ స్పీడ్ అన్నా వాటర్ స్పీడే, అదర్వైజ్ ఇట్స్ అ రివర్ స్పీడ్ అన్నా ఇట్స్ అ స్పీడ్ ఆఫ్ ద వాటర్. కరెక్ట్. మనకి మేజర్ కనిపించేది ఇందులో ఏమవుతుంది, బోట్ స్పీడ్ ఒకటి, లేదంటే స్పీడ్ ఆఫ్ ద రివర్ కరెంట్ అండ్ స్ట్రీమ్. అంటే ఈ వాటర్ ఎంతైతే స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందో దాట్ ద స్పీడ్ విల్ కాల్ ఇట్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్. రైటా. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కండిషన్స్ వస్తాం. ఒకవేళ ఈ బోట్ ఇక్కడ ఉండి ఇఫ్ ద బోట్ వాంట్స్ టు మూవ్ అలాంగ్ విత్ ద వాటర్, అంటే పైనుంచి కిందకు వస్తుంది అనుకున్నాం, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ 10 kmph అనుకున్నాం, అండ్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఈస్ సే 4 kmph. అప్పుడు ఏమవుతుంది, ఈ బోట్ వాటర్ తో పాటు ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనం ఇది ఇంకా స్పీడ్ గా కిందకు వచ్చేస్తుంది. ఎందుకంటే ద స్పీడ్ ఆఫ్ ద బోట్ 10 kmph మామూలుగా స్టిల్ వాటర్ లో గంటకి 10 kilometers పోతుంది, వాటర్ వచ్చి గంటకి 4 kilometers పడుతుంది. కాబట్టి అలాంగ్ విత్ ద వాటర్ అన్నప్పుడు విల్ సే ఇట్ ఈస్ అ డౌన్ స్ట్రీమ్ అంటాం. అంటే అలాంగ్ విత్ ద వాటర్ విల్ కాల్ ఇట్ as a డౌన్ స్ట్రీమ్. రైట్. డౌన్ స్ట్రీమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఎంత స్పీడ్ తో పోతుంది అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఈ రెండింటిని కలిపితే ఎంత స్పీడ్ పోతుందో అంత స్పీడ్ ట్రావెల్ చేస్తుంది. అంటే మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత ఉంది ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏమనుకున్నాం మనం 10 kmph అనుకున్నాం, అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత 4 kmph. సో ద డౌన్ స్ట్రీమ్ విల్ క్యాలిక్యులేట్ డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది అంటే మనకి 14 kmph అవుతుంది అమ్మా. DOWNSTREAM. Downstream anta speed of the boat plus speed of the river, which is equals to 14 kmph. అంటే మనకి డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటంటే ఆ డౌన్ స్ట్రీమ్ లో బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ కలిపి ఉంది. Now the boat is traveling along with the stream. Obviously the speed of the boat will increase. అంతేనా? అలా కాకుండా ఇఫ్ ద బోట్ ఈస్ ట్రావెలింగ్ అగైనెస్ట్ టు ద వాటర్ ఫ్లో, ఎక్కడి నుంచి అది ఏం చేయాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి. విల్ కాల్ ఇట్ as అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏం చేస్తుంది, ఇది కింద నుంచి వాటర్ ఫ్లోని నెట్టుకుంటూ పైకి పోతుందండి, ఆపోజిట్ డైరెక్షన్ టు ద వాటర్. అప్పుడు ఏమవుతుంది, ద స్పీడ్ విల్ రెడ్యూస్, ఎందుకంటే ఇది ఆపుతుంది కాబట్టి. అప్పుడు అప్ స్ట్రీమ్ మనం ఏం తీసుకుంటామంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. అంటే అది వాటర్ కి అగైనెస్ట్ వెళ్తుంది కాబట్టి విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇఫ్ యూ కన్సిడర్ 10 kmph and the speed of the river we consider 4 kmph, right? Then upstream is equals to 10 minus 4, which is equals to 6 kmph.
6 kmph. అంటే ఎప్పుడు కూడా డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈజ్ లెస్ దాన్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్, ఇంకా బోట్ పోదు. ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గంటకి ఇది 10 kmph ట్రావెల్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ట్రావెల్స్ లైక్ ద సేమ్ 10 kmph ట్రావెల్ చేస్తుంది అనుకోండి, బోట్ అక్కడ ఉంటుంది, ముందుకు పోదు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ 11 kmph, ఇంకా బోట్ వీలైతే కిందకి వెళ్తారు తప్ప ఎదరికెళ్దాం. గాట్ ఇట్. నౌ ఇప్పుడు మనకి ఇందులో మేజర్ గా వినపడే ఏంటి ఒకటి వర్డ్స్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఇస్ డౌన్ స్ట్రీమ్ and the second one is upstream. The third one is boat speed and the fourth one is the river speed. ఈ నాలుగు వినిపిస్తాయి, ఇవి వీటికి కన్ఫ్యూజ్ కాకూడదు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటన్నమాట, బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్. అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ మైనస్ రివర్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అంటే అండి స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్, ఇట్స్ కాల్డ్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. బోట్ స్పీడ్ ఎక్కడ కనిపిస్తాం, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే ఆ వాటర్ మూమెంట్ ఏమి ఉండదమ్మా. స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే పైనుంచి కిందకి వాటర్ ఫ్లో ఎంత స్పీడ్ గా ఉంది అంటే దాట్ విల్ క్యాలిక్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్. గాట్ ఇట్. సో దీన్ని బట్టి మనం ఏం డెరైవ్ చేస్తామంటే హియర్ వి హ్యావ్ downstream, we can write it as speed of the boat plus speed of the river, and upstream we can write it as speed of the boat minus speed of the river. Equation 1, equation 2. Right, if you add the two equations, downstream plus upstream is equals to, యాడ్ చేస్తే ఏమవుతుంది మనకి, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి, 2 into speed of the boat. సో ఫ్రమ్ దిస్ ఇఫ్ రిక్వైర్డ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలంటే ఏం చేయాలి, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. ఇది ఒక ఫార్ములా. అంటే మనకి వెన్ ఎవర్ ద డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ ఇస్ గివెన్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్. మనకి డౌన్ స్ట్రీమ్ ఇచ్చి అప్ స్ట్రీమ్ ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చేయొచ్చు అనమాట, స్పీడ్ ఆఫ్ ద బోట్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ 14 kmph అండ్ అప్ స్ట్రీమ్ వచ్చి ఇఫ్ ఇట్ ఈస్ 6 kmph. నౌ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత అని అడగచ్చు, లేదంటే స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత అని అడగచ్చు. ఇఫ్ ఐ రిక్వైర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ ఎంత 14 ప్లస్ అప్ స్ట్రీమ్ ఎంత 6 డివైడెడ్ బై 2 which is equals to 20 by 2 which is equals to 10 kmph. That is speed of the boat. You have to be very clear, confused కాకూడదు. డౌన్ స్ట్రీమ్ ఏంటి, అప్ స్ట్రీమ్ ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఏంటి, స్పీడ్ ఆఫ్ ద రివర్ ఏంటి అనేది కన్ఫ్యూజ్ కాకూడదు. అండ్ ఫ్రమ్ ద ఈక్వేషన్ 1 and 2 ఇఫ్ యూ సబ్ట్రాక్ట్, ఒకవేళ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోమ్మా, ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ ఇస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, కాబట్టి 2 into స్పీడ్ ఆఫ్ ద రివర్ ఇస్ ఈక్వల్స్ టు 2 into స్పీడ్ ఆఫ్ ద రివర్. ఫ్రమ్ దిస్ స్పీడ్ ఆఫ్ ద రివర్ ఇస్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు, డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2. రైట్, ఇక్కడ మనం ఏమనుకున్నాం, స్పీడ్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు 14 అండ్ అప్ స్ట్రీమ్ 6 ఇచ్చాడు, కాబట్టి ఇఫ్ ఐ రిక్వైర్డ్ 14 minus 6 by 2, 14 minus 6 ఎంత 8 by 2 which is equals to 4 kmph. This is
స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత మనకి 4 kmph. ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. And we have enough time to solve the questions, no issue, don't worry. Boats and streams. Boats and streams అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో వినిపించే టర్మ్స్ ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ స్పీడ్, అండ్ స్ట్రీమ్ స్పీడ్. దెన్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఒక వాటర్ కి స్పీడ్ ఫ్లో లేకుండా, అంటే మనకి అర్థం అని చెప్పండి, చెరువుల్లో వాటర్ కి ఫ్లో ఉండదండి. ఒక చెరువులో బోట్ స్పీడ్ ఎంత అయితే ఉందో దట్ విల్ కన్సిడర్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్, ఆర్ విల్ కాల్ ఇట్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ ద స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే చలనం లేని నీళ్ళు, అంటే కదలం అనమాట, దానికి ఫ్లో ఉండదు. అలాంటి స్టిల్ వాటర్ లో బోట్ గంటకి ఎంత ట్రావెల్ చేస్తుందో that will call it as the speed of the boat, right? If it travels say 10 kmph, then we'll consider the speed of the boat in the still water is 10 kmph. That it means it travels 10 kilometers per hour in still water. అది స్టిల్ వాటర్ లోనే గంటకి 10 కిలోమీటర్లు వెళ్తుందండి. అదే the water has a flow ఉందనుకోండి, డెఫినెట్ గా దిస్ స్పీడ్ విల్ చేంజ్ అకార్డింగ్ టు ద వాటర్ ఫ్లో. అది డౌన్ స్ట్రీమ్ వెళ్తుంటే పెరుగుతుంది, అప్ స్ట్రీమ్ వెళ్తుంటే తగ్గుతుంది. గాట్ ఇట్? అండ్ ఇంకోటి ఏంటి, మనకి వాటర్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే డెఫినెట్ గా దీనికి కొంచెం స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్ ని విల్ కాల్ ఇట్ యాజ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ అని పిలుస్తాం, లేదంటే స్పీడ్ ఆఫ్ ద కరెంట్, స్పీడ్ ఆఫ్ ద రివర్, స్పీడ్ ఆఫ్ ద కరెంట్, ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, రైట్? సో ఈ రెండు వర్డ్స్ మేజర్లీ మనకు వినిపిస్తూ ఉంటాయి, స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్. గాట్ ఇట్? ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి అంటే, వాటర్ పైనుంచి కిందకి వెళ్తుంది, విల్ కాల్ ఇట్ యాజ్ అ డౌన్ స్ట్రీమ్. అంటే వాటర్ పైనుంచి కిందకి ట్రావెల్ చేస్తుంది అంటే విల్ కాల్ ఇట్ యాజ్ అ డౌన్ స్ట్రీమ్, రైట్? అలా కాకుండా ఈ వాటర్ లో పడవ పైనుంచి అలాంగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్, వాటర్ తో పాటుగా కిందకి వెళ్తుంటే విల్ కాల్ ఇట్ యాజ్ అ డౌన్ స్ట్రీమ్, రైట్? డౌన్ స్ట్రీమ్ లో ఎప్పుడు కూడా బోట్ స్పీడ్ కన్నా దాని స్పీడ్ ఎక్కువగానే ఉంటది. ఎందుకు ఎక్కువగా ఉంటది అంటే, బోట్ స్పీడ్ తో పాటుగా వాటర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి ఇన్ డౌన్ స్ట్రీమ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ is more than its usual speed. Why? Because it is traveling along with the water. వాటర్ తో పాటుగా వెళ్తుంది కాబట్టి డౌన్ స్ట్రీమ్ బోట్ స్పీడ్ కన్నా ఎక్కువ ఉంటది. ఇంకా సెకండ్ కండిషన్ ఏంటి మనకి, ఒకవేళ ఈ బోట్ అగైనెస్ట్ టు ద వాటర్ వెళ్ళాలి అంటే విల్ కాల్ ఇట్ యాజ్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ లో బోట్ స్ట్రీమ్ ఎప్పుడు కూడా, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడు కూడా బోట్ స్పీడ్ కన్నా తక్కువ ఉంటది, ఎందుకంటే అది వాటర్ కి అగైనెస్ట్ గా పోతుంది కాబట్టి. సో వీ హ్యావ్ అనదర్ టూ వర్డ్స్ విచ్ ఇస్ ద డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కావాలంటే ఎలా చేస్తామంటే, బోట్ స్పీడ్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్. జనరల్లీ విల్ కాల్ ఇట్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. ఈ రెండింటిని కలుపుకుంటే ఏంటి మనకి డౌన్ స్ట్రీమ్. గాట్ ఇట్? అలాగే అప్ స్ట్రీమ్ ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్ విల్ కాల్ ఇట్ as ద అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే పైకి వెళ్ళడం అగైనెస్ట్ ద వాటర్, డౌన్ స్ట్రీమ్ అంటే కిందకి రావడం అలాంగ్ విత్ ద వాటర్. గాట్ ఇట్? నౌ వెన్ వి హ్యావ్ అ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు వీ కెన్ ఈజీలీ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద రివర్. డౌన్ స్ట్రీమ్ ఏమనుకున్నాం మనం, we'll consider downstream is equal to speed of the boat plus speed of the river, and upstream అంటే speed of the boat minus speed of the river. ఈ రెండింటిని యాడ్ చేసాం, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ యాడ్ చేసాం అనుకున్నా ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ ద రివర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. నౌ ఇట్ ఈస్ 2 into స్పీడ్ ఆఫ్ ద బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 ని ఇటే తీసుకెళ్తే డివైడ్ లోకి వస్తుంది. ఇఫ్ యూ రిక్వైర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ వెన్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ ఇస్ గివెన్, వీ కెన్ గో విత్
downstream plus upstream by 2 or average of these two, right? అలాగే if I require the speed of the river కావాలంటే ఏం చేయాలి? downstream minus upstream by 2, difference by 2. Got it? ఇక్కడ మనకి downstream 30 kmph and upstream 20 kmph ఇచ్చి స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ అడిగాడు అనుకోమ్మా, సింపుల్ గా చెప్పచ్చు. స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలంటే ఈ రెండింటికి యావరేజ్ కావాలి, అంతేనా? నౌ 30 + 20 is 50, 50 by 2 అంటే 25 kmph. అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ కావాలంటే వీటికి డిఫరెన్స్ తీసుకుని బై 2 చేస్తాం. దిస్ మీన్స్ 30 - 20 is good. 30 - 20 అంటే 10, 10 by 2 అంటే 5 kmph. Boat is 25 and river is 5. ఇది క్లియర్ గా ఉందో అన్న డౌట్ ఉంది? Is this clear? Good. Hey, ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. And we have 22 candidates. Thank you. Now, ఇప్పుడు చూడండి, ఇంకోటి ఏంటంటే upstream, still water, downstream. Say speed of the boat will consider like speed of the boat అనేది తీసుకున్నాం, మళ్ళీ కన్ఫ్యూజన్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్. If we consider speed of the boat is equals to 10 and speed of the river is equals to, let us say, 2 అనుకుందాం. Actually నా జూమ్ వర్క్ కావడం లేదు. ప్రీతి, నో ఇష్యూ అమ్మా, వాళ్ళు ఏదో లింక్ పెడతారు, లింక్ పెట్టినప్పుడు యూ కెన్ గో త్రూ దట్, నో ఇష్యూ. ఇది అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, అంత బేసిక్సే కాబట్టి యూ కెన్ ఫాలో ఫ్రమ్ హియర్, నో ఇష్యూ. ఇంత కష్టం కాదు. అప్ స్ట్రీమ్ అండ్ స్టిల్ వాటర్ అండ్ డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి? ఓకే, ఇన్స్టాల్ చేసి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేస్తారా? సో వాట్ యు వాంట్ నౌ? యాక్చువల్లీ నా జూమ్ యాప్ వర్క్ కావడం లేదు. ఓకే, డన్. కాంప్లికేట్ ఏం లేదు, జస్ట్ ఫాలో అయిపోండి, కష్టమేం కాదు. అప్ స్ట్రీమ్ అంటే అగైనెస్ట్ టు ద వాటర్. స్టిల్ వాటర్ అంటే వాటర్ కి ఫ్లో ఏమి లేకుండా వాటర్ కాన్స్టెంట్ గా ఉంటది. అండ్ డౌన్ స్ట్రీమ్ అంటే వాటర్ కి కూడా కొంచెం స్పీడ్ ఉంటది అండ్ అలాంగ్ విత్ ద వాటర్. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద బోట్ 10 అనుకుని స్పీడ్ ఆఫ్ ద రివర్ 2 అనుకున్నాం అనుకోమ్మా. అప్ స్ట్రీమ్ ఏమవుతుంది? 10 - 2, అంతేనా? 10 - 2. అండ్ స్టిల్ వాటర్ ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద బోట్ 10 అండ్ డౌన్ స్ట్రీమ్ అవుతుంది 10 + 2. Got it? We'll write it as 8 and 10 and this becomes 12 and this becomes 12. ఇప్పుడన్నా ఇప్పుడు if we consider this upstream and still water and downstream మూడు తీసుకున్నాం అనుకోండమ్మా,
8, 10, 12 అంటే ఇవి ఎప్పుడు కూడా వాల్యూస్ స్పీడ్స్ ఎప్పుడు ఏపీలోనే వస్తాయండి. అంటే ద కామన్ డిఫరెన్స్ విల్ బి 2. ఇక్కడ నుంచి ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ డిఫరెన్స్ 2. when the distance is constant, ఇప్పుడు ఏమవుతుంది, when the distance is constant speed is inversely proportional to time కదా. ఇప్పుడు స్పీడ్ వచ్చి ఇక్కడ మనకి ఏపీలో ఉంటే టైం ఎప్పుడు దేంట్లో ఇన్వర్స్ లో ఉంటుంది. అంటే విల్ కాల్ ఇట్ as say the time will be in hp, right? when the harmonic mean మనం మిడిల్ టర్మ్ కావాలి అంటే ఏం చేయొచ్చు, we can go with 2ac by a plus c is equals to b. ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, మనకి అప్ స్ట్రీమ్, స్టిల్ వాటర్, డౌన్ స్ట్రీమ్ మూడు తీసుకుంటే, ఎందుకంటే మనకి స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత వేస్తాడు అండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత వేస్తాడు, ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ఏపీ. అంటే మన స్పీడ్ ఏపీలో ఉన్నప్పుడు దాని ఏమవుతుంది అంటే దాని టైం విల్ బి ఇన్ హెచ్పి. దెన్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ ద ఏ అండ్ సి, ఫస్ట్ సెకండ్ తీసుకుంటే ద హార్మోనిక్ మీన్ విల్ గెట్ ఏ ఇంటూ సి బై 2ac by a plus c. సో ఇందులో ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. విల్ గో త్రూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, చూడండి వాడి క్వశ్చన్ ఏమంటాడంటే, let us go with the question. A boat travels 48 kilometers downstream. Boat travels 48 kilometers downstream అంటాం. Downstream in 8 hours. And a boat travels 48 kilometers downstream in 8 hours and 36 kilometers upstream. 36 kilometers upstream in 9 hours. 9 hours. అప్పుడు ఏమనుకోవచ్చు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ అనొచ్చు, ఆర్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఏమొచ్చాడు మనకి, బోట్ ట్రావెల్స్ 48 kilometers downstream and 36 kilometers upstream, downstream in 8 hours and 36 kilometers upstream in 9 hours అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైట్, now I require the speed of the boat or speed of the river. మనకి స్పీడ్ ఇచ్చాడమ్మా, అంటే డౌన్ స్ట్రీమ్ ఇస్తే స్పీడ్ ఇచ్చినట్టే కదా, స్పీడ్ ఇచ్చాడు అండ్ టైం ఇచ్చాడు. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఎంత పోతుందంట, 48 kilometers in 8 hours. Good. 48 kilometers in 8 hours. This is the distance and this is the time. Now we can find the speed. Speed is distance upon time. Distance anta 48 by time anta 8, which is equals to 6 kmph. ఏంటిది మనకి డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ is equals to 6 kmph వచ్చింది. kmph వచ్చింది. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్ 48 kilometers ట్రావెల్ చేస్తుంది 8 hours లో. అంటే 8 hours కి 48 kilometers ట్రావెల్ చేస్తే మనం ఎప్పుడు కూడా స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే గంటకి ఎంత ట్రావెల్ చేస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. గంటకి ఎంత ట్రావెల్ చేస్తుందో దాట్ ఈస్ ద స్పీడ్ విల్ కన్సిడర్ యాజ్ ద స్పీడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ చూసుకున్నాం కూడా, ఏంటిది, డిస్టెన్స్ is equal to some 200 kilometers and the time is equals to, if we consider 4 hours, then speed is equal to the distance upon time, that is equal to 200 by 4, which is equals to 50 kmph అనుకున్నాం. అంటే స్పీడ్ ఎప్పుడు కూడా మనం 1 hour కి క్యాలిక్యులేట్ చేస్తాం. 1 hour కి క్యాలిక్యులేట్ చేసి 1 hour కి ఎంత వస్తుంది దాన్ని స్పీడ్ అనుకున్నాం. ఇక్కడ మనకి 1 hour కి ఎంత వచ్చింది, 50 kilometers వచ్చింది. కాబట్టి విల్ కన్సిడర్ ద స్పీడ్ యాజ్ 50 kmph.
ఇక్కడ మనకి వాడు ఏమన్నాడు, ద 48 కిలోమీటర్స్ 8 అవర్స్ వెళ్ళిందంట. అప్పుడు మనం ఏం చేయాలి, 1 అవర్ కి ఎంత ట్రావెల్ చేస్తుందో చూడాలి. 48/8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6 kmph, 6 వచ్చిందమ్మా. అంటే ఇది గంటకి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. ఏంటది, డౌన్ స్ట్రీమ్. అవునా, డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది మనకి, 6 kmph. ఇప్పుడు అప్ స్ట్రీమ్ ఎంత పోతుందంట, అప్ స్ట్రీమ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ 36 కిలోమీటర్స్ ఫర్ 9 అవర్స్. అవునా, అప్ స్ట్రీమ్ ఎంత పోతుంది, 36 కిలోమీటర్స్ ఫర్ 9 అవర్స్. అంటే గంటకి ఎంత పోతుంది, 4 కిలోమీటర్స్ పోతుంది. గంటకి ఎంత పోతుంది, 4 కిలోమీటర్స్ పోతుంది. గంటకి 4 కిలోమీటర్స్ లేదా అప్ స్ట్రీమ్ ఎంత వచ్చింది మనకి, 4 kmph వచ్చిందమ్మా. ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చేసింది, అప్ స్ట్రీమ్ వచ్చేసింది. బోట్ స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండిట్లకి యావరేజ్ కావాలి. 6 + 4 ఎంత, 10/2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 kmph, which is equals to 5 kmph. That is the speed of the boat. ఇంకా స్పీడ్ ఆఫ్ ద రివర్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. అవునా, 6 - 4 is 2 and divided by 2 which is equals to 1 kmph. That is the speed of the river. That is the speed of the river. Right? అంటే మనకి whenever we have a downstream and upstream, we can easily find speed of the boat and speed of the river. When we have like boat speed and river speed, ఈ రెండు కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు బోట్ స్పీడ్ 5 వచ్చింది, రివర్ స్పీడ్ 1 వచ్చింది. డౌన్ స్ట్రీమ్ కావాలంటే ఏం చేయాలి, బోట్ స్పీడ్ ప్లస్ రివర్ స్పీడ్ కాబట్టి 5 + 1 you will get 6. అండ్ అప్ స్ట్రీమ్ కావాలంటే బోట్ స్ట్రీమ్ మైనస్ రివర్ స్పీడ్ 5 - 4 you will get 4. Right? So we'll take another similar example. Upstream 48 kilometers in 8 hours and downstream 36 kilometers in 9 hours. Find speed of the boat and speed of the river. Make it fast. Upstream అందించాడు 48 kilometers in 8 hours ఇచ్చాడు, అండ్ డౌన్ స్ట్రీమ్ అందించాడు 36 kilometers in 9 hours ఇచ్చాడు. అవునా, అప్పుడు గంటకి ఎంత పోతుంది, అప్ స్ట్రీమ్ వచ్చి 6 kilometers అండ్ డౌన్ స్ట్రీమ్ వచ్చి it will be 4 hours. Downstream is 4 hours. 36 kilometers in 4 hours. అంటే 48 kilometers in 8 hours అంటే గంటకి 6 kilometers పోతుంది. అండ్ 36 kilometers in 4 hours అంటే గంటకి 9 kilometers పోతుంది. అవునా, సో మనకి బోట్ స్పీడ్ కావాలంటే ఇది 6 అండ్ దిస్ బికమ్స్ 9. 15/2 is 7.5 అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ అంతా 3/2 అంటే 1.5. Dinesh, it's a 7.5 kmph. That is the speed of the boat. Student, upstream the distance is 48 kilometers and the time is 8 hours. Antana? Upstream information. Distance is equals to 48 kilometers and time is equals to 8 hours. So speed distance upon time, which is equals to 48/8 is equal to 6 kmph. So upstream 6 kmph. Downstream the distance is given as 36 kilometers and the time is given as 4 hours. So speed is equals to formula into distance by time 36 upon 4 which is equals to 9 kmph. That is downstream is equals to 9 kmph. Now if I require the speed of the boat కావాలంటే ఏం చేయాలి,
upstream plus downstream divided by 2, and speed of the river కావాలంటే ఏం చేయాలి, downstream minus upstream divided by 2. So upstream ఎంత వచ్చింది మనకి, here upstream is 6 and the downstream is 9, అంటే 9 plus 6 by 2 you will get the speed of the boat, and 9 minus 6 by 2 you will get the speed of the river. Then it is 15 upon 2, which is equal to 7.5 kmph. That is the speed of the boat. And 69 minus 6 and anta 3 by 2, which is equal to 1.5 kmph. This is speed of the river. Is this clear? Yes, yes. If the concept is clear, కాన్సెప్ట్ క్లియర్ గా ఉన్నప్పుడు మనకి ఏం చేస్తామంటే సింప్లిఫికేషన్ ఎక్కువ టైం తీసుకోకూడదు, జస్ట్ గో త్రూ మైండ్ క్యాలిక్యులేషన్. ఇక్కడ ఏమన్నాడు, 48 కిలోమీటర్స్ ఇన్ 8 hours అనడము. అంటే గంటకి ఎంత వెళ్తుంది, 48/8 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 6 km/h వెళ్తుంది. దట్ ఈస్ అప్ స్ట్రీమ్ ఇస్ 6 అండ్ డౌన్ స్ట్రీమ్ అన్నాడు 36 kilometers ఇన్ 4 hours. గంటకి ఐ మీన్ 4 hours కి 36 kilometers వెళ్తుంది, గంటకి ఎన్ని వెళ్తుంది, 9 kilometers వెళ్తుంది. రైట్. స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలి అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి, బై 2 చేయాలి. అంటే 9 + 6 15/2 7.5. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ 7.5. అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుని బై 2 చేయాలి. 9 కి 6 కి డిఫరెన్స్ అంతా 3/2 అంటే 1.5 ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్. Is this clear? Right. Next we'll go to the next problem. Chalo. The next problem ఏమన్నాడు, చూడమ్మా క్వశ్చన్ ఏం ఇచ్చాడంటే ఇచ్చాడు. The question is, a man can row అంటే వెళ్ళగలుగుతున్నాడు రో అని 2/7 kilometer upstream in 25 minutes. In 25 minutes and return in 10 minutes. Find the speed of the man in still water. Find the speed of the man in still water. ఏం లేదు, ఇక్కడ బోట్ స్పేస్ లో మ్యాన్ పెట్టాడు అంతే. బోట్ స్పేస్ లో మ్యాన్ పెట్టాడు. A man can row 2/7 kilometer upstream in 25 minutes. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఈ డిస్టెన్స్ ఉంది,
అప్ స్ట్రీమ్ అంటే పైకి వెళ్తున్నట్టే కదా, ఈ బోట్ ఆర్ మ్యాన్ ఏదైనా వేసుకోవచ్చు. వీడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంట, 25 minutes పట్టిందంట. 25 minutes పట్టిందంట. ఈ డిస్టెన్స్ కూడా ఇచ్చేసాడు మనకి, ఏమన్నా 2/7 కిలోమీటర్ అంట. సో 2/7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి 25 minutes పట్టింది. గాట్ ఇట్. అండ్ పైనుంచి కింద రావడానికి వాడికి 10 minutes పట్టిందంట. ఎందుకంటే పైనుంచి కిందకి అంటే మీనింగ్ ఏంటంటే డౌన్ స్ట్రీమ్ వస్తాడు కాబట్టి, అలాంగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద రివర్ వస్తాడు కాబట్టి టైం ఆబ్వియస్లీ తక్కువ పడుతుంది. అయితే స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఎంత అన్నాడు, ఆర్ స్పీడ్ ఆఫ్ ద బోట్. మీనింగ్ ఏంటి, 2/7 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఈ బోట్ కి 25 minutes అప్ స్ట్రీమ్ పట్టింది. అదే డిస్టెన్స్ కవర్ చేయడానికి డౌన్ స్ట్రీమ్ 10 minutes పట్టింది. అయితే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత, స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత, రివర్ ఎంత, అదే క్వశ్చన్ కదా. ఆ రెండింటిలో ఏదైనా అడగచ్చు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు, 2/7 కిలోమీటర్స్, అవునా. అండ్ టైం ఎంత పట్టింది, 2/7 కిలోమీటర్స్, అండ్ టైం ఎంత పట్టింది, 25 minutes పట్టిందమ్మా. నౌ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ బై టైం, అంతేనా. ఇక్కడ టైం 25 minutes లో ఉంది అండ్ డిస్టెన్స్ ఈజ్ ఇన్ కిలోమీటర్స్ లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి, మనం అవర్స్ లో కన్వర్ట్ చేయాలి కదా. అవర్స్ లో కన్వర్ట్ చేయాలి, 25/60 hours. నౌ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 2/7 డివైడెడ్ బై టైం ఎంత మనకి, 25/60, అంతేనా. 2/7 into 60 upon 25. 5 5 the 5, 12 times. Then you will get 24/35 kilometers. This is upstream. This is upstream. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ డిస్టెన్స్ 2/7 kilometers అండ్ టైం వచ్చి 10 minutes ఇచ్చాడు. 10 minutes ఇచ్చాడు. ఇఫ్ యూ కన్వర్ట్ దిస్ ఇన్ టు అవర్స్, 10/60 hours, అంతేనా. నౌ డౌన్ స్ట్రీమ్ is equals to, downstream speed అంటే distance upon time, which is equals to 2/7 divided by 10/60. We can calculate it as 2/7 into 60 upon 10. Then you will get 12/7. Then you will get 12/7. ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్ వచ్చేసింది, the value is 12/7. అండ్ అప్ స్ట్రీమ్ వచ్చింది, ఎంత వచ్చింది మనకి ఇక్కడ వాల్యూ 24/37 కదా, 35 కదా, 24/35. నౌ వీ కెన్ ఈజీలీ ఫైండ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్. అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్న ఒకటే, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎంత అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయగలం. ఎందుకంటే నవ్ వి నో అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్. KMPH, దిస్ వన్ ఈస్ KMPH. ఎప్పుడు కూడా యూనిట్స్ రాయడం మర్చిపోకూడదమ్మా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ కావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి యావరేజ్ తీసుకోవాలి, అంతేనా. 12/7 ప్లస్ 24/35 divided by 2, you will get speed of the boat. And speed of the river కావాలంటే ఏం చేయాలి, downstream 12/7 minus 24/35 divided by 2. This you will get the speed of the river and this you will get speed of the boat. So value ఎంత వస్తుంది, make it fast. Speed of the man ఎంత, speed of the boat is 84/35. 84/35 ఎంత వస్తుందా, సింప్లిఫికేషన్ ఇదిగా చేయాలమ్మా. So we can write it as 7/5/35 కాబట్టి 60 ప్లస్ 24/7/5 into 2, అంతేనా. 35 లో 5 అనేది పోతుంది, 7 times పోతుంది, ఇది 12 times పోతుంది, ఇది ఇందులో 6 times పోతుంది నా.
tools ఏమవుతుందా 24/7 సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇస్ 42/35 42/35 అంటే ఏమొస్తుంది 42/35 7 పోతుందేమో కదా 7 5s 7 6 are 6/5 is the speed of the boat. You'll get 84/35 into 2. And 42/35. Simply we can write it as 6/5. And speed of the river quality, you have to simplify, you'll get this thing. Twelve by 35. 18 ఏంటి దినేష్ అంటే 6/18/35. ఓకే సో ఇది క్లియరా మళ్ళీ సార్ చెప్పలేదా is this problem is clear? సింప్లిఫికేషన్ మీరు చేయాలి స్పీడ్గా ఉండాలి అట్ ది సేమ్ టైం యాక్యురేట్గా ఉండాలి డోంట్ యూస్ క్యాల్సిస్ ఓకే క్యాలిక్యులేటర్ లేకుండా ట్రై చేయడం ప్రాబ్లం చేసినప్పుడు ఎప్పుడు కూడా క్యాల్సి పెట్టుకోకూడదు దెన్ సో ఇక్కడ మనకి మెయిన్గా ఏమి ఇచ్చాడంటే డిస్టెన్స్ ఇచ్చాడు 2/7 కిలోమీటర్స్ అన్నాడు అప్ స్ట్రీమ్ లో టైం ఇచ్చాడు పైనుంచి కిందకు వచ్చాడంటే ది సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అనేది విషయం ఒకటి అర్థం కాలేదు దట్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 25 minutes పట్టింది అండ్ పైనుంచి రిటర్న్స్ అంటే పైనుంచి కింద రావడానికి 10 minutes పట్టింది ఆబ్వియస్ గా టైం తక్కువ పడుతుంది ఎందుకంటే ఇట్స్ అ డౌన్ స్ట్రీమ్ అలాంగ్ విత్ ద స్ట్రీమ్ కాబట్టి అప్ స్ట్రీమ్ అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది the next one just a minute here the speed of a boat in still water is 30 meters per second. Speed of the boat is given as 30 meters per second. And speed of the river is given as 18 meters per second. Right? Speed of the boat and 30 meters per second and speed of the stream and 18 meters per second. Right? If the boat is moving upstream and again downstream, అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళింది డౌన్ స్ట్రీమ్ వచ్చింది వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైం అన్నాడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైం టు కవర్ పర్టికులర్ స్ట్రెచ్ ఆఫ్ డిస్టెన్స్ ఇన్ ఈచ్ డైరెక్షన్ మనకి ఏమి ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ ద రివర్ కూడా ఇచ్చాడు వాడు ఏమడిగాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి హావ్ 2 పాయింట్స్ ఏ అండ్ బి అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి మళ్ళీ డౌన్ స్ట్రీమ్ రావడానికి టైం రేషియో ఎంత అన్నాడు టైం రేషియో ఎంత అన్నాడు 5:3 and how you get 5:3 and speed of the boat కి దీనికి డైరెక్ట్ తీసుకున్నారమ్మా 6 5s are 30 6 3s are 18 స్పీడ్స్ వచ్చి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇస్ 5:3 కాబట్టి డైరెక్ట్ 5:3 అని చెప్పేశారు
Very good. It's 4:1. Veeraswamy. Now I required the thing ratio of times కావాలి. అండ్ అప్ స్ట్రీమ్ కి డౌన్ స్ట్రీమ్ కి రేషియో ఆఫ్ ద టైమ్స్ కావాలన్నాడు. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఇలా రావడానికి ఎంత టైం పట్టింది అనేది రేషియో కావాలన్నాడు. సో డైరెక్ట్ గా ఈ స్పీడ్స్ కి రేషియో తీసేసుకోకూడదమ్మా. ఎందుకు తీసుకోకూడదు అంటే ఇది ఓన్లీ స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్. మనకి అప్ స్ట్రీమ్ కి ఎంత టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్ కి ఎంత టైం పడుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆ రేషియో కావాలి కదా. అప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫైండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్. అప్ స్ట్రీమ్ ఎలా వస్తుంది మనకి, బోట్ స్పీడ్ మైనస్ దిస్, అంతేనా. అప్ స్ట్రీమ్ is equals to speed of the boat minus speed of the river, which is equals to 30 minus 18, then you will get 12 meter per second. ఇది అప్ స్ట్రీమ్. అదే డౌన్ స్ట్రీమ్ ఎంత అవుతుంది, స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ speed of the river, which is equals to 30 plus 18, 48 meter per second. Now downstream vs upstream ఎంత వస్తుంది మనకి, here it is downstream ఎంత 48:12, which is equals to 4:1. ఇది downstream upstream speeds ratio. స్పీడ్స్ రేషియో ఎంత వచ్చింది, 4:1 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో రావడం కూడా అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ హియర్. వెన్ ద డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్ ఏమవ్వాలి మనకి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. మన స్పీడ్ రేషియో వచ్చింది 4:1. this is the speeds ratio, అవునా, స్పీడ్స్ రేషియో. సో మనకి టైమ్స్ రేషియో కావాలంటే ఏం చేయాలి, దీనికి ఇన్వర్స్ రేషియో తీసుకోవాలి. దట్ ఈస్ 1:4 is the టైమ్స్ రేషియో. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఏమన్నాడు, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఈస్ గివెన్ యాజ్ 30 meter per second. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు. అండ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ ఇస్ గివెన్ యాజ్ 18 meter per second. వాడేమన్నాడంటే పైనుంచి కింద రావడానికి వాట్ ఈస్ ద టైమ్స్ రేషియో అన్నాడు. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది పైకి వెళ్ళడానికి వీల్ కాల్ ఇట్ as అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కిందకి రావడానికి. అంటే అప్ స్ట్రీమ్ కి ఎంత టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్ కి ఎంత టైం పడుతుంది, టైమ్స్ పట్టే టైం కి రేషియో తీసుకోమన్నాడు. గాట్ ఇట్. ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు కానీ అప్ స్ట్రీమ్ స్పీడ్ అవ్వలేదు, రైటా, అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అవ్వలేదు. ఈ రెండింటి స్పీడ్ ఇచ్చాడు కాబట్టి వీ కెన్ ఫైండ్ అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్ స్ట్రీమ్ ఎంత, ఇది మైనస్ ఇది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 30 minus 18, you will get 12 meter per second. డౌన్ స్ట్రీమ్ అంటే ఇది ప్లస్ ఇది, 30 plus 18, 48 meter per second, అవునా. ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మనం ఏం చేసుకున్నాం, స్పీడ్స్ రేషియో తీసుకున్నాం అనుకున్నాం. Downstream is 48 and upstream is 12. If we consider the streams ratio, the ratio is 4:1. The ratio is 4:1. Whenever the distance is constant, distance constant గా ఉంటే కనుక మనకి speed is inversely proportional to time. Speed is inversely proportional to time. ఇక్కడ మనకి స్పీడ్ ఇది 4:1 వచ్చింది స్పీడ్స్ రేషియో. టైమ్స్ రేషియో అవ్వాలి 1:4 అవ్వాలి. The times ratio is 1:4. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 1:4 అంటే ఏంటి, దిస్ 1 ఇండికేట్స్ డౌన్ స్ట్రీమ్ పట్టే టైం. ఇక్కడ నుంచి ఇక్కడికి పట్టేది డౌన్ స్ట్రీమ్ కాబట్టి 1 hour లో వచ్చేస్తే అప్ స్ట్రీమ్ కి ఎంత పడుతుంది, 4 hours పడుతుంది. అర్థం అవడానికి చెప్తున్నాను, రైట్. వై బికాస్ ద స్పీడ్ ఈజ్ హియర్ 12 km/h అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఎంత 48 km/h డౌన్ స్ట్రీమ్. అంటే ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే ది డిస్టెన్స్ ఇస్ 48 kilometers హియర్. ఇది గంటకి 12 kilometers ట్రావెల్ చేస్తుందంటే 4×12 48. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి 4 hours పడుతుంది. ఇది గంటకి 48 kilometers ట్రావెల్ చేస్తుంది, డిస్టెన్స్ 48 kilometers కదా, సో ఇట్ టేక్ 1 hour.
టైమ్స్ రేషియో అప్ స్ట్రీమ్ కి ఎంత పడుతుంది అంటే 4 hours పడుతుంది అండ్ డౌన్ స్ట్రీమ్ కి ఎంత పడుతుంది అంటే 1 hour పడుతుంది. దిస్ ఇండికేట్స్ అప్ స్ట్రీమ్ అండ్ దిస్ ఇండికేట్స్ డౌన్ స్ట్రీమ్. Yes, is this clear? Yes, yes, yes. Now, the next question. The boat is running upstream. Right. Question 1. If boat is travels upstream, it reaches the destination in 60 seconds. And if the boat is travel upstream, it reaches the destination in 60 seconds. If boat is travel downstream, it reaches the destination in 40 seconds. It reaches the destination in 40 seconds. Then the speed of the boat in still water. Okay? Speed of the boat is equals to how much in adgadam? The speed of the boat is how much in adgadam? And another question ఏంటంటే if the boat is travel upstream, it takes 60 seconds to reach the destination. For example, upstream, let us say 2 points A and B. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 60 seconds పట్టిందంట. Right. And we don't know how much time it will take to reach the destination if it travels in a still water. Right. అదే బోట్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత పట్టిందంట? 40 seconds పట్టిందంట. 40 seconds పట్టిందంట. అయితే ఇదే బోట్ ఈ డిస్టెన్స్ స్టిల్ వాటర్ లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ ద డెస్టినేషన్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఇన్ స్టిల్ వాటర్. ఇది డిస్టెన్స్ అనుకుందాం. రైట్. ఇదే డిస్టెన్స్ స్టిల్ వాటర్ లో ట్రావెల్ చేస్తే ఎంత టైంలో డెస్టినేషన్ రీచ్ అయిపోతుంది అని అడిగాడు. This question is clear. చదువుతాను వినండి. If the boat is travel upstream, it will reach the destination in 60 seconds. If the boat is travel downstream, it will reach the destination in 40 seconds. Right. How much time it will take to reach the destination if it travels in a still water? If it travels in a still water. Question అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. We have 2 points. A, ఇక్కడ B ఉంది అనుకోమా. ఇక్కడ లెట్ us say the distance is D. ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ D ఉంది. ఇది అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తే D డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 60 seconds పట్టిందంట. రైట్. అదే డౌన్ స్ట్రీమ్ ట్రావెల్ చేస్తుంది అనుకోమా, D డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 40 seconds పట్టిందంట. అదే D డిస్టెన్స్ ను అది స్టిల్ వాటర్ లో ట్రావెల్ చేస్తే ఎంత టైంలో ట్రావెల్ చేస్తుంది అని అడిగాడు. దాట్ ఇస్ ద క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? 48 seconds, వెరీ గుడ్.
యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏం రావచ్చు, we can go with if the speeds are in AP, actually మనం ఫస్ట్ లో చెప్పండి, if the speeds are in AP, then the times are in HP, harmonic progression. Upstream, still water, downstream. అంతే కదా. అప్స్ట్రీమ్ అంటే ఏమవచ్చు, స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద రివర్, ఇది ఒకటి. అండ్ దిస్ వన్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ అండ్ దిస్ వన్ ఈజ్ స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద రివర్, అంతేనా. సో దీస్ ఆర్ ఇన్ ఏపీ. డెఫినెట్ గా టైమ్స్ ఏమవ్వాలి, హెచ్పిలో ఉండాలి. మనకి ఈ టైం ఇచ్చాడు, ఇట్ ఈస్ 60 seconds, అండ్ ఈ టైం ఇచ్చాడు, ఇట్ ఈస్ 40 seconds. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద టైమ్ హియర్. రైట్, లెట్ us say if it is ABC అనుకుంటే the harmonic mean ఏమవుతుంది, B is equals to 2AC by A plus C. 2AC by A plus C. Simplify చేస్తే you'll get an answer. Where A is equals to 60 and B is equals to 40. Formula ఏమవుతుంది, 2 into 60 into 40 upon 60 plus 40 and అంత 100. 0 0 0 0 get cancel. 6 to 12, 12 4 48. So still water లో it can go with a 48 seconds. వాట్ టైం అడిగాడు కాబట్టి. అంటే ద మెయిన్ ఏంటంటే అమ్మ, ఇక్కడ మనం కాన్సెప్ట్ నేర్చుకోవడం కాదు, అది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ప్రాబ్లం ఒకలా ఉండదు. సో ఫార్ములా నేర్చుకోవచ్చు, కానీ ఆ ఫార్ములా ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో తెలియనప్పుడు ఫార్ములా నేర్చుకోవడం అనవసరం కదా. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో వచ్చే ప్రతి ప్రాబ్లం మనం చెప్పకపోవచ్చు, కానీ ఈ ప్రాబ్లం చెప్పలేమనొచ్చు, కానీ నేర్చుకునే కాన్సెప్ట్ బాగా థరోగా నేర్చుకుంటే కనుక బై యూజింగ్ దాట్ కాన్సెప్ట్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ ద గివెన్ ప్రాబ్లం. కాబట్టి బేసిక్స్ చాలా థరోగా ఉండాలి. ఎస్, గాట్ ఇట్. సో అండ్ దిస్ ఈస్ రిగార్డింగ్ బోట్స్ అండ్ స్పీడ్స్. ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఉంటామో, కొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ ద ప్రాబ్లమ్ వి డిస్కస్ టుమారో in the next session, right? So that's all for the day.